శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతోని హైదరాబాద్లోని గుళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు సికింద్రాబాద్లోని ఓల్డ్ అంటే చాలా పురాతనమైన శ్రీ సంతోషి మాత టెంపుల్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఈ టెంపుల్లో ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే మనం కూడా ఇప్పుడు ఇదే టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము. టెంపుల్కి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం నేను ఇంతకు ముందే చెప్పాను, చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పేసి. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది, దాదాపు 60 ఏళ్ళ చరిత్ర ఉంది అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక క్యూ లైన్లో వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడి సిబ్బంది. అలాగే ఇంకో పరంగా చెప్పాలి అంటే వాళ్ళకి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకు దర్శనం కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు ఓడి బియ్యం తీసుకొస్తే వాటిని కూడా వాళ్ళు సక్రమంగా ఇచ్చేటట్టుగా అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం కావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ గాంధీనగర్. ఇది ఈ శ్రావణ శుక్రవారం చివరి వారం అని చెప్పేసి అంటున్నారు. దీని ప్రత్యేకత మీరు చెప్తే ఏం చెప్తారు? అమ్మవారికి శ్రావణంలోనే పూజలు ఎక్కువ జరుగుతాయి. అమ్మవారి పుట్టినరోజు వస్తుంది రాఖీ పౌర్ణమి రోజు, అందుకే ప్రత్యేకత. అంటే ఇప్పుడు సంతోషి మాత టెంపుల్కే రావడానికి కారణం ఏమైనా ఉందంటారా? అవును, అంటే మనము అన్నీ తింటాం కదా, అమ్మవారికి అవన్నీ ఉంటాయి కదా, అంతే ప్రత్యేకంగా వచ్చి అమ్మవారి కోసమన్నా మనం ప్రశాంతంగా ఉంటాం. థ్యాంక్ యూ అమ్మ. సో ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిన తర్వాత ఇక్కడ మహిళలే దాదాపు అంటే 60 ఏళ్ళ క్రితం మాట ఇది, వాళ్ళే ఆ మహిళలంతా కలిసి ఇక్కడ ఒక చిన్న గుడిని ఏర్పాటు చేసుకున్నారంట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని డెవలప్ చేస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాదాపు 30 ఏళ్ళుగా కమిటీ ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ రన్ అవుతుంది అని అంటున్నారు. అంటే ఏ ఎండోమెంట్ కింద కావచ్చు, ప్రభుత్వం కింద కావచ్చు లేకుండా ఉంది. సో ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కవాడిగూడ నుంచి. శ్రావణ శుక్రవారం ఇది చివరి వారం అంటున్నారు, దీని ప్రత్యేకత మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అన్ని 5 వారాలు చేస్తారు, ఇది మాత్రం మహా దానం అవుతుంది కాబట్టి చాలామంది ఇది లాస్ట్ కదా, ఫస్ట్ వారం రాని వాళ్ళు కూడా లాస్ట్ వారం కంపల్సరీ వచ్చి అటెండ్ అవుతారు. అంటే అమ్మవారు సంతోషి మాత దగ్గరికే వచ్చారు అంటే అమ్మవారితో పాటు ఇంకా ఈ అమ్మవారిని కూడా కొలుచుకుంటారా? ఈ శ్రావణ మాసం స్పెషల్గా సంతోషి మాతకి ఎక్కువ కొలుచుకుంటారు. ఉత్తవారాల కంటే ఈ వారాలు ఎక్కువ పూజలు అవి అవుతాయి కాబట్టి చాలా మటుకు కంపల్సరీ అటెండ్ అవుతారు శ్రావణ మాసం. థ్యాంక్ యూ. సంతోషి మాత అంటేనే ప్రత్యేకత, శ్రావణ శుక్రవారంలోనే ఎక్కువగా కొలుచుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా మిగతా వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ బాటా. మీరు చెప్పండి, ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏమి అంటే మీరు ఏం చెప్తారు? చివరి వారం శుక్రవారం దీని గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? అమ్మవారి అయితే చాలా మహిమగల తల్లి అమ్మ. మేము 15 సంవత్సరాల నుండి వస్తున్నాం. మేము మంచిగా అయింది, మాకైతే ఏ కోరుకున్నా కంపల్సరీ మాకైతుంది. చివరి వారం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా హారతి అవన్నీ అయితే కదా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు నియమాలు ఏం పాటిస్తారు, ఎట్లా ఉంటుంది? అంటే మామూలుగా పులుపు తినకుండా అమ్మవారికి అయితే పులుపు తినొద్దండి, అంతే, ఇంకేం లేదు, అంతేం లేదు. దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి, ఒడిబియ్యము అన్నీ అయిపోయాయి, దర్శనం అయింది. ఒడిబియ్యం ప్రతి చివరి వారం పోస్తారా? ప్రతి స్టార్టింగ్ నుండి పోస్తారండి, ఎవరికి ఎట్లా వీలైతే అట్లా వెళ్ళాలి, ఎవరికి వీలైనట్టు వాళ్ళు పోస్తాం. థ్యాంక్ యూ అమ్మ. లాస్ట్ వారం అండి. అమ్మ కూడా ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే బస్లాల్పేట. ఎట్లుంది అంటే ఇవాళ ఏర్పాట్లు ఎట్లున్నాయి? చివరి వారం అని తెలుసు. ఫ్రెష్ ఉంది, బాగుంది, మంచిగా ఉంది అనిపిస్తుంది. అమ్మవారి దగ్గరికి వస్తే సంతోషంగా ఉంటుంది, కొంచెం కష్టాలన్నీ మర్చిపోయి ఆమె ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇవాళ అంటే దాదాపు ఈ టెంపుల్ చాలా ఏళ్ళ క్రితంది అని అంటున్నారు. చిన్నప్పుడు చిన్న గుడి అమ్మవారు, ఇప్పుడు ఆ అమ్మ దయ వల్ల ఇంత పెద్దగా అయింది. ఒట్టిగా మేము అప్పుడు ఒట్టిగా వచ్చేవాళ్ళము, ఇప్పుడు ఆ తల్లి కృపతోటి బాగా మంచి
ఓడి బియ్యం పోసారు అమ్మవారికి? నేను వాళ్ళు పోయలేదమ్మ, నేను పోయకూడదని ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చిన అమ్మవారిని సంతోషం. అమ్మ థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి, శ్రావణ శుక్రవారం ఇవాళ చివరి వారం అంటున్నారు, ఏమేమి నియమాలు పాటిస్తున్నారు, ఎట్లా కొలుచుకుంటున్నారు అమ్మవారిని వాళ్ళ? మేము మెడిటేషన్ చేస్తామండి. మాకు మొన్న శాకాహార ర్యాలీ కూడా తీసినాము. అయితే ఇక్కడ మేడం ఏమన్నారంటే, ఇంతకుముందు వచ్చినాము శాకాహార ర్యాలీ చేసినారు, మీకు చాలా జయప్రదంగా ఉన్నది కదా, అంతా ఆరోగ్యంగా అందరు మంచిగా ఉండాలి. అయితే మాకు పాంప్లెట్స్ కూడా పంచమని చెప్పారు. మా గ్రూప్ మొత్తం వచ్చినాము 25 మెంబర్స్. మేము ధ్యానం చేస్తాము, ధ్యాన ప్రచారం చేస్తాము, శాకాహార ర్యాలీలు చేస్తాము, పిరమిడ్లో ధ్యానం చేస్తాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. మళ్ళీ మమ్మల్ని ఆ మేడం ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచిగా ఈ ధ్యానం చేసుకోవడానికి, ఈ ప్రచారం చేసుకోవడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, శాకాహారమే తినాలి, అదే మాకు సంతోషం. దాని గురించే మేము ప్రచారం చేస్తున్నాం. ఒక జీవులని జీవహింస చేయరాదు, ఎందుకంటే అవి కూడా మనలాగానే కదా, ఆ పిల్లలని చంపేసినట్టు మన పిల్లలు మనం చంపుకోం కదా. ఆ జీవులను చంపకుండా హ్యాపీగా కాయగూరల భోజనం చేసుకుంటూ ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవాళ నియమాలు ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది అంటారు మీరు? మీ ఎక్స్పీరియన్స్తో చెప్తారా? నియమాలని అంటే మనము ఉదయమే లేచి మంచిగా ధ్యానం చేసుకున్నాం అనుకో, మంచిగా ఆరోగ్యంగా ఉంటాం. పొద్దున్నే లేచినాం అనుకో, ఏది బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాము, అందరము చాలా ఆనందంగా ఉంటుంటాము. కానీ ప్రచారం కూడా చేయాలి, మనతో పాటు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేయాలని నాకు. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ. సో చూశారు కదా, మొత్తానికి అంటే అమ్మవారికి ఓడి బియ్యం ప్రతి వారం అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పోసుకుంటూ అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారికి మనం చూస్తూనే ఉన్నాం. శ్రావణం అంటేనే చాలామంది ఇప్పుడు ఎక్కువగా ఒక్క పొద్దులు పడుతూ ఉంటారు. దాదాపు చాలామంది రాఖీ పౌర్ణమి వచ్చే వరకు ఉంటారు, కొంతమంది వినాయక చవితి అయ్యే వరకు ఉంటారు. ఇలా చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అండ్ మళ్ళీ ప్రసాదాలు కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం క్రౌడ్ కూడా చూడొచ్చు, మొత్తం ఎంత ఎక్కువగా ఉందో. ముఖ్యంగా ఇక్కడ మనం కూడా చూడొచ్చు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అయినాలు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ ప్రాసెస్ మీరు చెప్పండి, ఏం చేస్తున్నారు, ఈ ప్రాసెస్ని ఏం చెప్తారు? ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి, ఫిఫ్త్ వీక్ కదా, లాస్ట్ వీక్ కదా, అందరు పసుపు పొట్టించుకోం, గుడిలో బాగుంటుంది అనేసి గుడిలో ప్రాంగణం ఇస్తాం. అంటే అందరికీ ఇలా దీన్ని ఏమంటారు? పసుపొట్టమ్మ. శ్రావణ మాసంలో ఇంట్లో వీలు కాని వాళ్ళు టెంపుల్లో ప్రెమిసెస్లో బాగుంటుందని టెంపుల్లో ఇస్తాం, పుణ్యంగా ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సుచిత్ర మేడ్చల్ నుంచి అమ్మ. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం వస్తుంది, ఇలా అనిపిస్తుంది కాబట్టి వస్తాం. అమ్మవారి ఆజ్ఞ ఉండేది కాబట్టి. అమ్మవారి మహిమ ఎట్లుంటుంది? చాలా మహిమ గల ఆమె, మంచిగా ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి, ఈ టెంపుల్ చాలా పురాతనమైనది అంటున్నారు, మీరు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు, మీరే చెప్తారు. ముందు నుంచి మేమే ఉన్నాము, మనతోనే అంత పెద్దగా అయింది. మా ఫ్రెండ్ ఉండే ఆమెతోని ఇది గుడి కట్టించినాము. మళ్ళా నరసింహారావు వాళ్ళు అంత ఇంత పెద్దగా చేసినారు. మన బిడ్డకి వాళ్ళ ఇంట్లోనే ఇచ్చినాము. మేమంతా చేసి అమ్మవారికి పెద్ద ఇది అవుతున్నా చాలా ఖుషి ఉన్నది. ముందుకినా ఇప్పుడు చాలా పెద్దగా అయింది. అప్పుడు చాలా మీకు ఎలా తెలిసింది అమ్మవారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి? మా దోస్తుకి కళలో వచ్చి అమ్మవారి చెప్తే ఆమె వచ్చి, మన కిరాయి ఆమె ఉండే మీద ఉంటుండే, ఆమె మనకి అంతా వచ్చి చెప్పింది ఇట్లా అంటే, మేము అందరు కలిసి ఇక్కడ వీళ్ళ జాగా ఖాళీ ఉన్నదని అమ్మవారికి కూర్చోపెట్టినాం అన్నమాట. ఎంతమంది కలిసి చేశారు టెంపుల్ని? మేము ఒక 10 మంది, మేము మొత్తం అదా ఆ లేడీస్ అందరు ఒక 10 మంది కలిసి చేసుకున్నారన్నమాట. నేను ఇక్కడే పుట్టి పెరిగానమ్మా. సో నాకు చిన్నప్పటి నుండి అమ్మవారిది చాలా చాలా నాకు ఆశీస్సులు ఉన్నాయి. అమ్మవారి నుండి నాకు చాలా మంచి జరిగింది. నా పెళ్ళి కూడా ఇక్కడే అయ్యింది. నాకు అంతా మంచిగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలా. అందరు ఈ మొత్తం రాష్ట్రంలో వెలిసింది అమ్మవారు ఫస్ట్ టెంపుల్ ఇది
సికింద్రాబాద్లో, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్రౌడ్ చూసి మీకు తెలుస్తుండొచ్చు ఎంత ఎంత మహత్వం ఉందో అమ్మవారిది. అంతే, ఇలానే అమ్మవారు మాతో చేసుకుంటూ ఉండాలా, మేము చేస్తుండాలా. సో చూసారు కదా శ్రీ సంతోషి మాత టెంపుల్లో ఎంత అద్భుతంగా ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే అప్పట్లో ఉన్న చిన్న టెంపుల్ని ఇప్పుడు ఇంత పెద్ద టెంపుల్గా మార్చుకున్నారు అంటే ఖచ్చితంగా ఎక్కడ ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ తరపున వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు అనంటే దాదాపు ఏ మహిళని కదిలించినా ఆ మహిళలందరూ అమ్మ కొంగు బంగారం చేసే అమ్మగానే మేము కొలుచుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. మేము పార్సిగుట్ట నుంచి వచ్చినాం మేడం. పార్సిగుట్ట అమ్మని అమ్ముకున్న వాళ్ళకు మంచి చేస్తుంది అమ్మ, సంతోషంగా ఉంటుంది. సంతోషంతో పూజ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మకి ఎప్పుడైతే నేను మొక్కుకున్నా నాకు మంచి చేసింది తల్లి. అంటే ఈ గుడి వచ్చి 60 సంవత్సరాల కంటే ఎక్కువయింది. అండ్ కొలుచుకున్న వాళ్ళకి కొంగు బంగారం అమ్మవారు అని చెప్పేసి అంటారు. మీరేం చెప్తారు ఈ గుడి గురించి? ఈ గుడి గురించి నేను చిన్న ఉన్నప్పటి సంది వస్తాం మేడం. ఇక్కడ గుండేశ్వరి స్కూల్లో చదివినప్పటి సంది అమ్మ దగ్గరికి వస్తాం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషం అమ్మ అంటే. ఇవాళ ఎట్లా కొలుచుకుంటున్నారు అమ్మవారిని? చివరి వారం కదా, అదే అనుకున్న కోరికలు నెరవేర్చమ్మ, అందరినీ చల్లగా చూడు, మంచిగా ఉంచని కోరుకుంటున్నామ్మ. అంతే కదమ్మా, అందరు మంచిగా ఉండాలి తల్లి దయవల్ల, అందరూ సంతోషంగా మంచిగా ఉండాలమ్మ. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే హైదరాబాద్లోని ఎక్కడెక్కడి నుంచో అన్ని ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రౌడ్లో చాలా అంటే అందరూ కదలడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే అర్థం చేసుకోండి, మొత్తం ఈ ప్రెమిసెస్ మొత్తం మహిళలతో ఇక్కడ అమ్మవారు టెంపుల్ అయితే కిటకిటలాడుతుంది అని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, మొత్తం ఈ టెంపుల్ అయితే ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి దీన్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ డబ్బులతోనే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎండోమెంట్ కింద లేకపోయినా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అన్నారు. అందులో ముఖ్యంగా మనం కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకు అనంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్క 2 నిమిషాలు. సార్ ఇక్కడ కమిటీ అధ్యక్షుడు చైర్మన్ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇవాళ చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మేము ప్రతి శ్రావణ మాసం చివరి శుక్రవారం మహానాన్న కార్యక్రమం ఉంటుంది. దళిత సహస్రనామము, కుంకుమార్చన, అదేవిధంగా ఓడిబియాలు అమ్మవారికి పెద్ద ఎత్తున సమర్పిస్తారు భక్తులు. కాబట్టి వాళ్ళందరూ కూడా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ మాకు బాగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి భక్తులు కూడా సక్సెస్ చేస్తారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ అకౌంట్ ద్వారా. అంటే అప్పుడు 60 ఏళ్ళ క్రితం వెలిసిన ఈ అమ్మవారిని ఇప్పటికీ కొలుచుకుంటూనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే అప్పుడు చిన్న టెంపుల్ని ఇప్పుడు ఇంత పెద్ద టెంపుల్గా మార్చారు. మాకు అమ్మవారు ఒక భాగ్యం కల్పించారు అనుకుంటున్నాము. ఆమె సేవలో మేము ఈ గుడిని అంతా కూడా ఇంత 60 ఏళ్ళ నుంచి, అంటే వాళ్ళు ఫస్ట్ లేడీస్ గ్రూప్గా తయారయ్యి వాళ్ళు పెట్టింది, మేము అంచెలంచెలు మేము ఒక కమిటీగా ఫామ్ అయ్యి మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వచ్చినాము. అమ్మవారి ఆశ్రమము, వాళ్ళు పెట్టిన వాళ్ళ ఆశ్రమము చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మా ఫ్యామిలీస్ అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు, కమిటీ మెంబర్స్ ప్లస్ అలాగనే ఇక్కడ ఉన్న విఐపీస్ కానీ వాళ్ళందరికీ. ఇంకో స్పెషల్లీ ఏముందంటే లేడీస్కి అలాగే పెడతాం, మేము జెంట్స్కి అలాగే పెడతాం ఇక్కడ అందరు కూడా. ఎందుకంటే ఒక పొద్దులతో వచ్చి ఇక్కడనే వదులుతారు కాబట్టి వాళ్ళకు నిష్టగా చేపించి లేడీస్ గురించి అలాగా, జెంట్స్ గురించి అలాగా, మరి కొంచెం వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా పక్కకు అరేంజ్మెంట్ చేస్తాం. సో ఈ సౌకర్యాలకు అందరికి నచ్చే 30 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా అవుతుంది. మన 2 ఇయర్స్ నుంచి ప్రతి వారం కూడా అన్నదానం చేస్తున్నాం. సో ఇదంతా ఇవాళ చివరి శుక్రవారము, ఈ రోజు కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి? పొద్దున అభిషేకము, మళ్ళా స్పెషల్ పూజలు అన్నీ చేసిన తర్వాతనే ఇవన్నీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు అభిషేకం నుంచి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ రాత్రి ఆరతితోని ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మధ్యాహ్నం మాత్రం అందరూ ఇక చివరి శుక్రవారం కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని పోతారు. సో అందుగురించే మీరు భక్తుల్ని చూస్తున్నారు. ఇంకొక ½ అవర్లో ఇంకెక్కువ అవుతారు, అది మీరే చూస్తారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అటు కమిటీ మెంబర్స్ కావచ్చు, ఇటు భక్తులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా అమ్మవారి విశిష్టత, అలాగే అమ్మవారు ఇచ్చే కోరిన కోరికలు తీరుస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.